ఆంధ్రప్రదేశ్లో డీజిల్ పెట్రోల్ కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. 70% బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఏ బంకులో చూసినా కూడా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వ్యవసాయ పనుల కోసం డీజిల్ లేక రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తోంది. సార్, ఈ పాపం సర్కారుదే. దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకుంది? పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో కొరతే లేదు కదా అని చెప్పేసి. సో ఈ డీజిల్ అండ్ పెట్రోల్ కొరతపై సీఎం చంద్రబాబు ఈ కారణాలు ఏంటి అనే దాని మీద విచారణకు ఆదేశించాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. సార్, చర్యలు తీసుకుంటూ ఉన్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. తప్పైతే ఖచ్చితంగా సర్కార్దే అని చెప్పి వైసీపీ అంటోంది. ఏంటి సార్ తప్పే? మీకు దేశంలో ఎక్కడా లేదన్న నిజం కాదు. ఇవాళ తెలంగాణ ఎడిషన్లో కూడా అదే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు చూస్తే పెట్రోల్ బంక్లను మూసేసి ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి. మన ఇది షుడ్ నాట్ ఆంధ్రప్రదేశ్ని బ్లేమ్ చేయకూడదు, చంద్రబాబు నాయుడిని ప్రతిదానికి బ్లేమ్ చేయకూడదు కదా. ఎందుకంటే హైదరాబాద్లో కూడా నేను ఈ వార్త చూసి తెలంగాణ ఎడిషన్లో కూడా మీకు సేమ్ వార్త ఉంది కదా. మీకు స్టాక్స్ ఉన్న పెట్రోల్ బంకులు మూసేశారని. సో అన్నట్టు మేము చూసుకుంటూ కూడా వచ్చాను. నేను ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి స్టూడియోకి వచ్చేంతసేపు సో క్లియర్గా అంతటా పెట్రోల్ బంకులు మూసేస్తున్నాయి. సో ఇది అందువల్ల ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. దేశంలో అంతటా లేదన్నది నిజం కాదు. తెలంగాణలో కూడా లేదు కదా అంటే తెలంగాణలో ఉన్నదని పేపర్లో రాస్తుంటే అది మనం ఆ ప్రాక్టికల్ అనుభవం కదా మేము మూసేస్తున్నాం. సో అయితే అదే సమయంలో మరి చంద్రబాబు నాయుడు అన్న కీలకమైన పాయింట్ ఏంటంటే 3 రోజుల కిందనే సమస్యను గుర్తిస్తే అధికారులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ప్రశ్న కూడా వస్తుంది కదా. సో పొలిటికల్ అకౌంటబిలిటీ నుంచి సింగపూర్లో క్లాసులు చేస్తానని చెప్పుకోండి వినడానికి మంత్రులను పంపించారు, 6 మంత్రులు. మరి ఇక్కడ పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండదు, ఇక్కడ అధికారుల అకౌంటబిలిటీనా? ఇప్పుడు ఇక్కడ ఒక ట్రెండ్ మనకు కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ప్రతిదానికి అధికారులను తిడుతూ ఉంటారు, ఎమ్మెల్యేలను తిడుతూ ఉంటారు, మంత్రులు తిడుతూ ఉంటారు. అందు మీకు పనిచేసేది ఎవరు అంటే ముగ్గురు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. ఇది మంత్రులను, ఎమ్మెల్యేలు, అధికారులను, ఐఏఎస్ అధికారులు అందరూ తిట్టుడే. ఎవ్వరు పనిచేస్తలేరు, రోజు వార్తలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు పనిచేస్తలేరు అన్న భావన కలుగుతుంది. సో ఫస్ట్ టైం మీకు సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సింది అంటే పొలిటికల్ అకౌంటబిలిటీ కదా. ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే మీకు అబ్దుల్ కలాం బయోగ్రఫీలో చెప్తాడు. ఫస్ట్ టైం మీకు శాటిలైట్ లాంచ్ వెహికల్ ఫెయిల్ అవుతుంది. అబ్దుల్ కలాం వాజ్ ఇన్ఛార్జ్. వెహికల్ ఫెయిల్ అయినప్పుడు ఆ అధికారి, అంటే ఆయన మొత్తానికి ఇన్ఛార్జ్ ఉండొచ్చు, ఆ అధికారి దాన్ని చెప్పబోతుంటే బాధ్యత నాది పొరపాటు అంటే ఆయన పక్క జరిపి కలామే ముందుకొచ్చి మాకు పొరపాట్లు కొన్ని జరిగాయి, మేము ఈ తప్పులు చేశాం, మళ్ళీ సరి చేసుకుంటామని ఓనర్షిప్ అనేది లీడర్షిప్ తీసుకున్నది. సెకండ్ టైం సక్సెస్ అయినప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే సక్సెస్ అయినప్పుడు ఏం చేశాడు కలాం, ఆయన చెప్పలే, ఇంకొని కిందను పంపించాడు, నువ్వు క్లెయిమ్ చేసుకోని. అది లీడర్షిప్ అంటే ఫెయిల్ అయినప్పుడేమో తాను ఓన్ చేసుకున్నాడు, సక్సెస్ అయినప్పుడేమో తన కింది వరకు ఇచ్చాడు ఆ గౌరవాన్ని. మన రాజకీయ నాయకత్వం రివర్స్, సక్సెస్ అయినప్పుడు వీళ్ళు ఓన్ చేసుకుంటారు, ఫెయిల్ అయినప్పుడు వారు అధికారుల మీద పడేస్తారు. సో అది ఎట్లా లీడర్షిప్ అవుతుంది? పొలిటికల్ అకౌంటబిలిటీ అని సింగపూర్లో లెసన్స్ మరి ఇది ఉండాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరత జరిగితే 3 రోజుల కింద అధికారులు గుర్తిస్తే అధికారులను వాయించడం కాదు, ముఖ్యమంత్రి ఇంట్రాస్పెక్షన్. మరి ముఖ్యమంత్రి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయాడు అంటే ముఖ్యమంత్రికి ఇప్పుడే తెలిసింది అంటే 3 రోజుల దాకా ఎందుకు తెలియలేదు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేకత రియల్ టైం గవర్నెన్స్ కదా, ఆర్టీజీఎస్ కదా. సో రియల్ టైం గవర్నెన్స్ అంటే అర్థం ఏంటి? మనము లైవ్ టెలికాస్ట్ లాగా రియల్ టైం గవర్నెన్స్ అంటే. లైవ్ టెలికాస్ట్ అంటే మనం జరుగుతున్నప్పుడే మానిటర్ చేస్తుంటారు. సో రియల్ టైం గవర్నెన్స్ అనే చెప్పే చంద్రబాబు పాలనలో 3 రోజుల కింద తెలిస్తే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అది ముఖ్యమంత్రి దాకా ఎందుకు రాలేదు? మరి ముఖ్యమంత్రికి ఎందుకు తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో 3 రోజులుగా సమస్య ఉన్నా? ఈ ప్రశ్నకు ఆన్సర్ మరి వాట్ ఈజ్ రియల్ టైం గవర్నెన్స్? సో నినాదాలకు కాదు కదా, విధానాలు ఉండాలి కదా. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్. మీకు ఇంకో పాయింట్, పోనీ తెలంగాణలోనో తమిళనాడులోనో కొరత ఉంది, కర్ణాటకలో ఉంది అంటే వీ కెన్ అండర్స్టాండ్, మన దేశంలో తెలుసు కదా. సో మీకు వ్యాక్సిన్స్ అప్పటి నుంచి చూసాం కదా ఇది.
సో పొలిటికల్గా ఏం అనుకూలంగా ఉన్న వాటికి ఎరువులు కూడా అప్పుడు చూశాం కదా. ఇదే ప్రభుత్వం చెప్పారు కదా, చూడండి డబుల్ ఇంజన్ సర్కార్ గొప్పతనం ఏంటి, మనకు ఎరువుల సప్లై బ్రహ్మాండంగా జరుగుతోంది అని చెప్పారా లేదా లాస్ట్ సీజన్లో. మరి డబుల్ ఇంజన్ సర్కార్లో ఎరువులు మంచిగా సప్లై అయినప్పుడు డీజిల్ పెట్రోల్ ఎందుకు సప్లై అవుతలేదు డబుల్ ఇంజన్ సర్కార్లో? ఎరువులు సప్లై అయినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పగా క్లెయిమ్ చేసుకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే ఇది సాధ్యమైంది అని. మరి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రానప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అనే క్వశ్చన్ రాకుండా ఉంటుందా? ఎందుకు లేదు అనేది మరో ముఖ్యమైన ఫ్యాక్టర్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సో ఎందుకు మరి సప్లైస్లో ప్రాబ్లమా లేకుంటే డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లమా? నో స్టాక్ బోర్డు కనబడకూడదు అంటే ఏం చేస్తారా? పెట్రోల్ డీజిల్ సప్లై లేకపోతే పెట్రోల్ బంక్ నో స్టాక్ పెట్టకపోతే ఎస్ స్టాక్ అని పెడతారా? సో మనం ఆలోచించాల్సింది అంటే రూట్ కాజ్ అనాలిసిస్ అని ఉంటుంది. సో యూ హ్యావ్ టు చీఫ్ మినిస్టర్ రివ్యూలో చేయాల్సింది ఏంటంటే, అధికారులను నో స్టాక్ బోర్డు కనిపించకూడదు నాకు, వాట్ కెన్ దే డూ? సో నో స్టాక్ కనిపించకూడదు అంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఒక హోటల్ ఉంటుంది, హోటల్కి కావాల్సినటువంటి ఆయిల్ పిన్లు ఏవి తేరు, అది ఓనర్ తెప్పియాడు, కానీ మేనేజర్కి చెప్తాడు నో స్టాక్ బోర్డు కనిపించకూడదు నా దగ్గర అంటాడు. ఇట్లా ఆయన ఏం చేస్తాడు? ఓనర్ డబ్బులు ఇక ఏవి మెటీరియల్ తెప్పియకపోతే వంట ఎట్లా జరుగుతుంది? వంట మనిషి నాకు అదంతా అనవసరం, నో స్టాక్ బోర్డు కనబడకూడదు అంటే ఎట్లా? సో రూట్ కాజ్ అనాలిసిస్ సమీక్షలో చేయాల్సింది అంటే రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. సో ప్రాబ్లం ఎక్కడుంది, ఎందుకుంది, ఇలా అప్రమత్తంగా ఉండడం ఎలా? ఎందుకంటే ఈ ప్రాబ్లం ఇప్పుడు మీకు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్లోబల్గా కూడా సప్లైస్ ఈజీ అయినాయి. ఇప్పుడు హార్మోజ్ ద్వారా ఆయిల్ షిప్స్ వస్తున్నాయి, గ్యాస్ షిప్స్ వస్తున్నాయి, నరేంద్ర మోడీ డిప్లొమసీ ప్రభావం అని చెప్తున్నారు. మరి ఈ ఇండియాకు ఆయిల్ డీజిల్ గ్యాస్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తలేదు? ఇక్కడ ఒకవైపు కూటమి నేతలు చెప్తున్నారు కదా, మోడీ డిప్లొమసీ చూడండి, మన బ్రహ్మాండంగా ఇంత వార్ టైంలో కూడా ఎక్కడా సప్లైస్ ఆగడం లేదు అని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్లో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి, వ్యూహాత్మక చమురు నిల్వలు మన దేశంలో ఉన్నవి విశాఖపట్నంలో ఒకటి ఉంది, ఇంకోటి కర్ణాటక అనుకుంటా, రెండే ఉన్నాయి. సో వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే చమురు కొరత ఏంటి? అఫ్కోర్స్ అందులోకి ఆంధ్రప్రదేశ్కి వస్తుందని నేను అంటలేను. సో వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్న చోటనే చమురు కొరత ఏంటి అనే ప్రశ్నకైతే ఆన్సర్ చెప్పాలి కదా. అందులో మనకు ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇస్ నోన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. 30 ఏళ్ల తర్వాత కూడా ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు. అది చంద్రబాబు అనేక సార్లు చెప్పాను కదా, నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. అది నిజం కూడా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయిన ఈ సేవ పెట్టినప్పుడు ఎవరైనా ఊహించామా ఈ గవర్నెన్స్ ఈ స్థాయికి వస్తుందని? విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఐటీని ప్రోత్సహించినప్పుడు ఎవరైనా ఊహించామా ఇలా ఈ స్థాయిలో వస్తుందని? బట్ అందువల్ల ఆ ఆయన క్లెయిమ్లో లెజిటిమసీ కూడా ఉంది కదా. సో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ గురించి ఏం చెప్తున్నారు? సో క్వాంటమ్ కంప్యూటర్ 100,000 రెట్ల శక్తివంతమైన కంప్యూటర్ ఒకవైపు, 3 రోజుల కింద సమస్య గుర్తిస్తే పరిష్కరించిన పరిస్థితి మరోవైపు. ఇదేంటి ఎక్స్ట్రీమ్? సో నేను 30 ఏళ్ళ గురించి 50 ఏళ్ళ గురించి ఆలోచిస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పడమే కాక ఆలోచించిన చరిత్ర కూడా ఉన్న నాయకుడు కదా. మరి ఎక్కడ తప్పింది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అడ్మినిస్ట్రేషన్ కదా. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, రియల్ టైం గవర్నెన్స్ ఉన్నారు, పాలనా దార్శనికత ఉన్న నాయకత్వం, భవిష్యత్తును ముందుగానే అంచనా వేయగలిగే నాయకత్వం. హుదూద్ సైకిల్ ఉన్నప్పుడు చూసాం కూడా కదా చంద్రబాబు నాయుడు ఎలా తానే స్వయంగా రంగంలో దిగి చేశాను, ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు కదా. మరి ఎందుకు ఇప్పుడు ఇది జరుగుతుందనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. కానీ దానికి మనం ఒక్క చంద్రబాబు నాయుడిని ఒక్క ఆంధ్రప్రదేశ్ని బ్లేమ్ చేస్తే ఆ వైసీపీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణలో కూడా ఉంది కనుక. బట్ యూ ఎక్స్పెక్టెడ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఫ్రమ్ చంద్రబాబు కదా. సో మిగతా వాళ్ళకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి అంత సీనియర్ నాయకుడు కాదు, మీ డబుల్ ఇంజన్ సర్కార్ లేదు, మీకు 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఆలోచించేటువంటి దార్శనికత ఉన్న నాయకుడు కర్ణాటకలో లేడు, తమిళనాడులో లేడు. ఇవన్నీ ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది ప్రశ్న.